నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వటం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఈరోజు ఈ వీడియో చేయటం ఒక రకంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను, ఒక రకంగా గర్వంగా కూడా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ దేశ చరిత్రలో ఎప్పుడూ జరగనటువంటి ఒక అద్భుతం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఎస్, ఈ దేశంలో 10th క్లాస్ పరీక్షా ఫలితాలు వచ్చినటువంటి మరుక్షణం లేదా మరుసటి రోజు వార్తాపత్రికల కన్నా ఎప్పుడు మనకి ఒకటే కనిపించేది. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలలు, కార్పొరేట్ పాఠశాలలు, పేరెన్నిక గల పాఠశాలలు మా విద్యార్థులు అంత గొప్పగా మార్కులు సాధించారు, మా విద్యార్థులు ర్యాంకులు తెచ్చుకున్నారని చెప్పేసి పుంకాలుగా పేజీల కొద్దీ ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలు ఇచ్చేటటువంటి యాడ్ స్థానంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వమే మా విద్యార్థులు ఏ ప్రైవేటు పాఠశాలకు, ఏ కార్పొరేట్ పాఠశాలకు తక్కువ కాని రీతిలో వాళ్ళని తలదన్నేటటువంటి రీతిలో మార్కులు తెచ్చుకున్నారు. మా ఆణిముత్యాలు ఇరుగో వీళ్ళే, మా ప్రభుత్వ పాఠశాలలో ఇంత గొప్పగా మార్కులు వచ్చాయి, ఇంత గొప్పగా మేము విద్యాబోధన చేస్తున్నాం అని చెప్పేసి గర్వంగా ప్రభుత్వమే సగర్వంగా ఫుల్ పేజ్, ఫ్రంట్ పేజ్ యాడ్ ప్రతి పత్రికకు ఇవ్వటం అనేది చరిత్రలో అయితే ఇప్పటి వరకు జరగల. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది. మరి ఇంతకన్నా గొప్పే ఉంటుంది చెప్పండి, ఇంతకన్నా గర్వమే ఉంటుంది చెప్పండి. మీరందరూ చూసే ఉంటారు ఉదయం నుంచి ఆ పత్రికా ప్రకటన, అందుట్లో వచ్చినటువంటి విద్యార్థుల ముఖాలు, అందుట్లో వచ్చినటువంటి వాళ్ళ మార్కులు, ఇవన్నీ చూసి గర్వపడిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఆనందించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? విద్యాశాఖకి, నారా లోకేష్కి కృతజ్ఞతలు చెప్పని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అద్భుతం, శభాష్, బాగా పనిచేసామని చెప్పేసి మెచ్చుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రభుత్వ పాఠశాలల స్థాయి ప్రమాణాలు పెరిగాయి అని చెప్పేసి మరొక్కసారి గర్వంగా మన మనసులోకి తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి? ఎవ్వరూ లేరు. అందరూ గర్వపడ్డవాళ్ళే. ఏంటా మార్కులు? 596 మార్కుల, అది కూడా 13 మంది విద్యార్థుల ఫోటోలు ఇక్కడిస్తే 13 మంది విద్యార్థుల్లో కేవలం ఒకే ఒక అబ్బాయి ఉన్నాడు, మిగతా వాళ్ళు మొత్తం అమ్మాయిలే. అంటే బాలికలు ఎంత గొప్పగా పర్ఫామ్ చేస్తున్నారు. 596 మార్కులతో, ఈ 13 మందిలో 596 మార్కులతో నలుగురు ఉంటే మిగిలిన వాళ్ళు మొత్తానికి 595 మార్కులు. అది కూడా రాష్ట్రంలో ఈ చివరి నుంచి ఆ చివరి, రాయలసీమ, ఉత్తరాంధ్ర, మధ్యాంధ్రం తేడా లేకుండా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అద్భుతమైనటువంటి పర్ఫామ్ చేసినటువంటి వాళ్ళ ఫోటోలు మాత్రమే ఇందుట్లో ఇచ్చారు. ఇంతకన్నా గొప్పే ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రభుత్వ పాఠశాలలంటే ఎప్పటికీ చిన్న చూపు, ఇప్పటికీ ఎక్కడో ఒక చిన్న భావన, వీళ్ళకి ఏం చదువు వస్తుంది, వీళ్ళు అసలు పాస్ అవుతారా లేదా అనేటటువంటి భావన నుంచి ఏ కార్పొరేట్ స్కూల్కి, ఏ కార్పొరేట్ పాఠశాలకు తీసిపోని రీతిలో మార్కులు సాధించగలరని చెప్పేసి నిరూపించినటువంటి ఉదంతం మనమందరం ఖచ్చితంగా గొప్పగా చెప్పుకోవాల్సిందే. అయితే మరి ఈ గొప్పతనం వెనక ఎంత కష్టం ఉందో తెలుసా? ఏ రకమైన ప్రణాళిక ఉందో తెలుసా? ఏం జరిగిందో తెలుసా? ఇప్పుడు అది చెప్పే ప్రయత్నం నేను చేయబోతున్నాను. ఈ విజయం అంత సులభంగా రాలా. ఈ విజయం వెనక ఎంతో కసరత్తు జరిగింది, మహాయజ్ఞమే జరిగింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు తపస్సే చేశారు. ఇప్పుడు ఆ తపస్సు గురించి నేను చెప్పే ప్రయత్నం అయితే చేయబోతున్నాను. ఎన్నేళ్ళు తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్షం అవుతాడో తెలియదు, కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మాత్రం ఒక 100 రోజులు మీరు తపస్సు చేయండి అబ్బా అని చెప్పేసి అయితే ఒక ప్రణాళిక రూపొందించింది. అదే 100 రోజుల ప్రణాళిక. ఈ విజయాల వెనుకున్నటువంటి కారణం ఏంటయ్యా అంటే ఆ 100 రోజుల ప్రణాళిక అని చెప్పేసి గర్వంగా చెప్పుకోవచ్చు. అంటే ఆ 100 రోజుల తపస్సు అన్నమాట. ఏంటా ప్రణాళిక అనేది నేను వివరించే ప్రయత్నం చేస్తాను. 6/12/2025 అంటే డిసెంబర్ 6వ తారీఖు 2025 నుంచి 15/3/2026 మార్చి 15వ తారీఖు 2026 వరకు 100 రోజుల ప్రణాళిక అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఒక మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టింది. ఏంటా మహాయజ్ఞం అంటే, ఈ 100 రోజుల కాలంలో అప్పటి వరకు మీరు విద్యా బోధన చేసి పిల్లలందరికీ మంచిగా విద్య చెప్పించారు, సిలబస్ అంతా పూర్తయిపోయింది కదా. ఇక ఈ 100 రోజులు ఒక ప్రణాళిక ప్రకారం మనం పనిచేద్దాం అని చెప్పేసి అయితే నిర్ణయించుకున్నారు. ఆ ప్రణాళికలో ముఖ్యమైన ఘట్టం ఏంటంటే, ఆ 100 రోజుల కాలంలో 45 స్లిప్ టెస్టులు పెట్టారట. ఎస్,
45 స్లిప్ టెస్టులు పెట్టారు. ఎల్ఈఏపి అని చెప్పేసి మీరు ఆ ప్రకటనలో కూడా చూడొచ్చు. దానికి సంబంధించిన యాప్ ఎల్ఈఏపి యాప్ అన్నమాట. లెర్నింగ్ ఎక్సలెన్స్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ సంథింగ్ ఏదో ఉంటుందన్నమాట. ఈ 45 స్లిప్ టెస్ట్ పెట్టడం, దానికి సంబంధించినటువంటి మార్కుల్ని ఆ యాప్లో పెట్టడం, దాని మీద విద్యాశాఖ మదింపు చేయటం, కసరత్తు చేయడం జరుగుతుంది. సో స్లిప్ టెస్ట్ పెట్టడం, ఆ మార్కులు తీసుకొచ్చి యాప్లో పెట్టడం, మళ్ళీ దాని విద్యాశాఖ మదింపు చేయటం, ఇలా 45 స్లిప్ టెస్టులు చేశారట. అయితే ఈ 45 స్లిప్ టెస్టులు చేయడానికి కూడా ముందు ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక వేసుకున్నారు. క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, దానికి ఏ రకంగా ఆన్సర్స్ రాస్తే బాగుంటుంది అని చెప్పేసి మోడల్ క్వశ్చన్ పేపర్సు, దానికి తగ్గట్టుగా స్టడీ మెటీరియల్సు, ఇంకా దానికి కావలసినటువంటి సరంజామా ఏవైతే ఉన్నాయో అవన్నిటిని ప్రింట్ చేసి బైలింగ్వల్ టెక్స్ట్ బుక్లు కూడా ఇచ్చారట కొన్ని చోట్ల అయితే. అంటే ఒక పక్క తెలుగులోను, ఇంకో పక్క దానికి అర్థం ఇంగ్లీష్లోను, ఇట్లా 2 రకాలుగా ఉన్నటువంటి స్టడీ మెటీరియల్ని, మోడల్ క్వశ్చన్ పేపర్స్ని, క్వశ్చన్ బ్యాంక్స్ని, ఇంకా కావాల్సినటువంటి స్టడీ మెటీరియల్ ప్రతి ఒక్క దాన్ని విద్యాశాఖ ప్రింట్ చేసింది. ప్రింట్ చేసి ఆ ప్రింట్ చేసినటువంటి దాన్ని మొత్తాన్ని పాఠశాలలకు పంపించి దాని ద్వారా స్లిప్ టెస్టులు పెట్టించారు. ఈ పెట్టినటువంటి స్లిప్ టెస్టుల మార్కుల మొత్తాన్ని యాప్లోకి పంపించారు. యాప్లో పంపించి ఆ మార్కుల్ని మదింపు చేసి రైజింగ్ స్టార్స్, షైనింగ్ స్టార్స్ అని చెప్పేసి రకరకాల విభాగాలుగా సెగ్రిగేట్ చేశారు. అంటే అద్భుతమైన మార్కులు వచ్చిన వాళ్ళు ఎవరు, మధ్యస్థంగా వచ్చిన వాళ్ళు ఎవరు, తక్కువ వచ్చిన వాళ్ళు ఎవరు, ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరు అని చెప్పేసి ఇలా రకరకాలుగా సెగ్రిగేట్ చేసి దానికి తగ్గట్టుగా మళ్ళీ ప్రణాళిక రూపొందించారు. అంటే మీ స్కూల్లో వీళ్ళు రైజింగ్ స్టార్స్, వీళ్ళు షైనింగ్ స్టార్స్, వీళ్ళకి ఈ రకంగా ఉంది, వీళ్ళకి ఈ రకంగా ఉందని చెప్పేసి వాళ్ళని మెరుగుపరచడానికి ఏం కావాలి అని చెప్పేసి మళ్ళీ ఉపాధ్యాయుల కోసం కొన్ని ప్రణాళిక పుస్తకాలను ప్రింట్ చేసి వాటిని కూడా ప్రతి స్కూల్కి పంపించారట. అంటే పాఠ్య పుస్తకాలు, దానికి కావాల్సిన స్టడీ మెటీరియల్స్ ఇవన్నీ ప్రింట్ చేసి విద్యార్థులకు పంపిణీ చేసి దాని ద్వారా స్లిప్ టెస్టులు పెట్టడం, అందుట్లో వచ్చిన మార్కులను మదింపు చేసి ఈ మార్కులు మెరుగుపడాలంటే ఏం చేయాలనేది మళ్ళీ ఒక ప్రణాళిక రచించి వాటిని పుస్తకాల రూపంలో మళ్ళీ స్కూల్స్కి పంపించడం. ఇట్లా 45 స్లిప్ టెస్టులతోటి 100 రోజుల పాటు ఒక మహాయజ్ఞం కొనసాగింది. ఇందుట్లో కూడా అద్భుతమైన మార్కులు వచ్చే వాళ్ళని అవి కంటిన్యూ చేయడానికి ఏం చేయాలి, మధ్యస్థంగా మార్కులు వచ్చిన వాళ్ళని పెరగడానికి ఏం చేయాలి, అసలు ఫెయిల్ అయిపోయి తక్కువ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం ఏం చేయాలనేది కూడా మళ్ళీ సూక్ష్మంగా కసరత్తు చేయడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే ఇంకో 30 రోజుల రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ అని చెప్పేసి తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళ కోసం, ఫెయిల్ అయిన వాళ్ళ కోసం స్పెషల్ ప్రోగ్రాం తీసుకున్నారట. ఇన్ని కసరత్తులు చేశారు, ఇన్ని విధాలుగా కష్టపడ్డారు, ఇంత మైక్రో లెవెల్లో అబ్జర్వేషన్ చేశారు, ఈ రకంగా ప్రతి ఒక్క అంశానికి ప్రణాళిక రచించుకుంటూ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇదని చెప్పేసి వెళ్ళారు కాబట్టే ఈరోజు ఇంత గొప్ప ఫలితాలు రాగలిగాయి. 81% నుంచి దాదాపుగా 85% ఏమో మొత్తానికైతే పాస్ పర్సంటేజ్ని తీసుకెళ్లారు. 12,000 స్కూల్స్ ఉంటే అందుట్లో 6,000 పైచిలకు స్కూల్స్ ప్రభుత్వానికి సంబంధించింది, ఒక 200 ఏమో ఎయిడెడ్ పాఠశాలలు ఉంటే 5,000 పైచిలకు పాఠశాలలు ప్రైవేటు ఉన్నాయి. అయితే 0 మార్కులు వచ్చినటువంటి పాఠశాలలు ప్రభుత్వాధీనంలో ఉన్నవి కేవలం 5 అయితే, అంటే అది గురుకులాలు కావచ్చు, లేదంటే ఎయిడెడ్ కావచ్చు, జిల్లా పరిషత్ కావచ్చు, ఇంకా రకరకాలు కావచ్చు, కేవలం 5 పాఠశాలలో మాత్రమే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే వాటిలో 0 ఫలితాలు వస్తే ప్రైవేటు దాంట్లో 0 ఫలితాలు వచ్చిన పాఠశాలలు 11 ఉన్నాయట. అద్భుతం కదా, గొప్ప కదా. అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివిన విద్యార్థులకే చదువు సరిగ్గా రాదు, ఫెయిల్ అవుతారు అని చెప్పేసి ఒక భావన ఇప్పటికీ మనలో ఉంటే దాన్ని రివర్స్ చేస్తూ ప్రైవేటు పాఠశాలల్లో 0 మార్కులు వచ్చినటువంటి 0 పాస్ పర్సంటేజ్ వచ్చినటువంటి పాఠశాలలు 11 ఉంటే కేవలం గవర్నమెంట్లో 5 మాత్రమే ఉన్నాయంటే, అంత తగ్గించారంటే ఎంత అద్భుతం, ఎంత అమోఘం, ఎంత గొప్ప, ఎంత కసరత్తు. అసలు కార్పొరేట్ స్కూల్స్ కూడా ఈ రకంగా ఒక యాప్లు పెట్టుకోవటం, దాంట్లో స్లిప్ టెస్ట్లు పెట్టడం, దాంట్లో ఫలితాలు ఇవ్వటం, మార్కులు ఇవ్వటం, దాన్ని మదింపు చేయటం, ఆ మార్కులను బట్టి విద్యార్థి ఎందుట్లో వీక్ ఉన్నాడు, ఎందుట్లో స్ట్రాంగ్ ఉన్నాడు అని చెప్పేసి మళ్ళీ స్పెషల్ కోచింగ్ ఇవ్వటం, బాగా వచ్చే వాళ్ళకి అవి కంటిన్యూ కావడానికి ఏం చేయాలో స్పెషల్ కోచింగ్ ఇవ్వటం, ఇవన్నీ నిజంగా అసలు ఏ కార్పొరేట్ స్కూల్స్కి తీసిపోయినటువంటి రీతిలో, ఎక్కడా జరగనటువంటి రీతిలో వీళ్ళు చేశారంటే నిజంగా అద్భుతం.
82% బాలుర ఉత్తీర్ణత ఉంటే 87% బాలికల ఉత్తీర్ణత ఉంది. అంటే బాలికలే పై చేయి సాధించారు. గత ఏడాది 81.81% ఉత్తీర్ణత నమోదైతే ఈసారి 85.25% ఉత్తీర్ణత పెరిగింది. ముఖ్యంగా 72 నుంచి 78% ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్నటువంటి పాఠశాలలో ఉత్తీర్ణత శాతం పెరిగిందంటే ఇక ఎంతకు మించినటువంటి అద్భుతం ఏముంటుంది. ఖచ్చితంగా దీని క్రెడిట్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కి, దాంతోపాటుగా ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి దక్కాల్సిందే. ఈరోజు అందుకనే వాళ్ళందరూ, ప్రభుత్వ ఉపాధ్యాయులందరూ ఆ పేపర్లు పట్టుకొని, ఆ ప్రకటన పట్టుకొని వాళ్ళంతా గర్వంగా మాట్లాడుతున్నారు, వీడియోలు చేస్తున్నారు, వీడియోలు చేసి మీడియాకి ఇస్తున్నారు. ఎస్, మేము గర్వపడుతున్నాం, గొప్ప, ఇది గొప్ప అని చెప్పేసి వాళ్ళంతా గర్వంగా ఫీల్ అవుతున్నారు. నిజంగా ఈ బృహత్తర యజ్ఞం, ఈ మహాయజ్ఞం వెనుకున్నటువంటి ప్రతి ఒక్కరిని మనం అభినందించి తీరాల్సిందే. ప్రభుత్వ పాఠశాలలంటే ఇక పేదట ఎవరికీ చిన్నచూపు ఉండాల్సిన అవసరం లేదనే విధంగా సాధించినటువంటి ఈ ఫలితాలు ముందు కూడా ఇలాగే కొనసాగాలి. ఇంతే అద్భుతంగా ఫలితాలు సాధించాలి. పాస్ పర్సంటేజ్ 90% పైచులకు వెళ్ళిపోవాలి. ఫెయిల్ అయ్యేటటువంటి విద్యార్థులే ఉండటానికి వీల్లేదు. ప్రతి ఒక్కళ్ళు ఈసారి పాస్ కావాలనేటటువంటి లక్ష్యంతో విద్యాశాఖ, ఉపాధ్యాయులు ముందుకు వెళ్ళాలని చెప్పేసి అయితే మనం అందరం ఆశిద్దాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే, థ్యాంక్ యూ.